నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం. దేశవ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘన నివాళులు. మధ్యప్రదేశ్లోని రైసెస్ జిల్లాలో 3 రోజుల ఉన్నత్ కృషి మహోత్సవాన్ని ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. క్వాంటమ్ కమ్యూనికేషన్లో కీలక మైలురాయిని అధిగమించిన భారత్. 1000 కిలోమీటర్ల మేర సురక్షిత సమాచార వ్యవస్థ విజయవంతం. దేశంలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యూపీఐ. ఇక వార్తలోని వివరాలు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జంగీపూర్లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు మహిళల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. राष्ट्र की सुरक्षा हमारे लिए सर्वोपरि है. भाजपा का संकल्प है बंगाल में यूसीसी लागू कर तुष्टीकरण की राजनीति को हमेशा के लिए खत्म किया जाएगा. अब बंगाल फैसला कर चुका है अपनी अस्मिता, अपनी पहचान और अपने भविष्य के लिए. अब बंगाल ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మధ్యప్రదేశ్లోని రైసెస్ జిల్లాలోని దసరా మైదాన్లో 3 రోజుల పాటు జరిగే ఉన్నత కృషి మహోత్సవాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ రోజు నుండి ఈ నెల 13వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవంలో డ్రోన్లు, సోలార్ పంపులు, సూక్ష్మ నీటిపారుదల వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల ప్రత్యక్ష ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ రైతులు దేశానికి వెన్నెముక అన్నారు. రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. किसान परिवार से ही आता हूं, गांव का ही रहने वाला हूं. रायसेन की धरती पर मैं मानता हूं इस मेले का आयोजन निश्चित रूप से हमारे किसान भाइयों और बहनों के लिए निश्चित रूप से यह लाभदायक सिद्ध होगा. साथियों, यह राष्ट्रीय कृषि मेला सरकारी योजनाओं के साथ बिचौलियों से मुक्त बाजार और सुरक्षित उपज, समृद्ध किसान की इस थीम पर यह केंद्रित है. मुझे बताया गया है कि यहां विभिन्न योजनाओं के अंतर्गत वेयर हाउस और कोल्ड स्टोरेज पर सरकार की ओर से दी जा रही छूट और ब्याज की आर्थिक सहायता की विस्तृत जानकारी दी जाएगी ताकि किसान फसल कटाई के बाद. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఢిల్లీలోని పార్లమెంటు ఆవరణలో ఆయన విగ్రహానికి ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో సహా పలువురు కేంద్ర మంత్రులు పూలే విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన సేవలను స్మరించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పూలే అందించిన సేవలను స్మరిస్తూ ప్రజాప్రతినిధులు, అధికారులు నివాళులర్పించారు. వివిధ జిల్లాల్లో జరిగిన పూలే జయంతి కార్యక్రమాల విశేషాలను ఇప్పుడు చూద్దాం. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కర్నూలు నగరంలోని బిర్లగడ్డ వద్ద పూలే విగ్రహానికి పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, అధికారులు, బీసీ సంఘాల నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
సమాజంలో సమానత్వానికి పాటుపడిన మహనీయులు జ్యోతిరావు పూలే అని, ఆయన ఆశయాలను అందరూ కొనసాగించాలని ఎంపీ పేర్కొన్నారు. నెల్లూరులోని పూలే కూడలిలో పూలే విగ్రహానికి రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు, జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బీసీ భవన్లో పలు కార్యక్రమాలను నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి స్థానిక శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంటరానితనం, కుల నిర్మూలన, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మహాత్మా జ్యోతిరావు పూలే పోరాటం చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దేశంలో బాలికల విద్య కోసం మొట్టమొదటి పాఠశాలను స్థాపించి ఎంతో మందికి విద్యను అందించారన్నారు. విశాఖ కలెక్టరేట్లో జరిగిన జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి, శాసనసభ్యుడు పి విష్ణుకుమార్ రాజు, పంచకర్ల రమేష్ బాబు, వంశీకృష్ణ యాదవ్, గణబాబు, జిల్లా కలెక్టర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజధాని అమరావతిలో పనులు వేగంగా సాగుతున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, అధికారుల భవనాలు మే నెలాఖరు నాటికి 90% సిద్ధమవుతున్నాయన్నారు. 3 సంవత్సరాల్లో అమరావతి తొలి దశ పూర్తి చేస్తామని తెలిపారు. 51,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లు పిలుచున్నామండి. బ్యాలెన్స్ ఏది అంటే ఈరోజు యాక్చువల్గా ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటి అన్నిటికీ టెండర్లు అయిపోయినాయి. ఐకానిక్ టవర్స్ అసెంబ్లీకి స్ట్రక్చర్ అయిపోయింది. దానికి చేయాల్సిన ఫసాడ్ కావచ్చు, లేదా ఎంఈపీ వర్క్స్ అంటే ఎలక్ట్రికల్ వర్క్స్, ప్లంబరీ ఉంటాయి కదా, దానికి పిలవాలి. అంటే అమరావతి రాజధాని ఎంతో వేగవంతంగా జరుగుతుందండి. దాదాపు 10,000 కోట్ల రూపాయల దాకా ఈరోజు ఖర్చు అయింది. అది యాక్చువల్గా ఎవ్రీ వీక్ యాక్చువల్గా వర్క్ చేస్తున్నారు. ఎవ్రీ మంత్ యాక్చువల్గా బిల్స్ పే చేస్తున్నాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా. 2028 ఆగస్టుకి ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమరావతి విశాఖలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం ఈ నెల 20వ తేదీన నిర్వహిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. విశాఖలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ దాదాపు 2 లక్షల మంది వరకు భక్తులు వస్తారనే అంచనా వేస్తున్నట్లు తెలిపారు. భక్తులు స్లాట్ల ప్రకారమే దర్శనాలకు రావాలని సూచించారు. సామాన్య భక్తుల దర్శనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. In April 20th in Visakhapatnam, a famous Utsavam is going to happen. That is Chandanotsavam. Simhapuri Varaha Lakshmi Narasimha Swami Simhachalam. On the hills of the Simhachalam, government is taking care all the things, and collector is in charge of this festival. And from endowment side, endowment commissioner is in charge of this, and time to time in charge ministers Dr. Balavira. మధ్యప్రదేశ్లోని కూనో జాతీయ పార్కులో భారత సంతతికి చెందిన 25 నెలల వయసు గల గమిని అనే ఆడచిరుత 4 పిల్లలకు జన్మనిచ్చింది. ప్రాజెక్టు చీతా ప్రారంభమైన తరువాత భారత సంతతికి చెందిన చిరుతకు పిల్లలు పుట్టడం ఇదే తొలిసారి. చిరుతల సంరక్షణలో ఇదొక చారిత్రాత్మక మైలురాయని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఏడాదికి పైగా అడవిలో జీవిస్తున్న భారత సంతతికి చెందిన ఆడచిరుత సహజ పరిస్థితుల్లో విజయవంతంగా 4 పిల్లలకు జన్మనిచ్చిందని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. బదిలీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. బదిలీలతో మాట్లాడేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సైన్ లాంగ్వేజ్ను అందరూ నేర్చుకొని మనం తోడున్నామనే భరోసాను వారికి కల్పించామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. శ్రీకాకుళంలో చెమిటి మూగవారితో సంభాషణకు వీలుగా ఉండే చేతి సంజ్ఞల భాష సైన్ లాంగ్వేజ్ గోడ పత్రికను మంత్రి ఆవిష్కరించారు. ఇంగ్లీషు అక్షరాలతో పాటు నిత్యావసరాలను తెలిపే చేతి సంజ్ఞలను పోస్టర్ రూపంలో ఏర్పాటు చేశారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే భారత రైల్వే వికసిత భారత్ లక్ష్య సాధనలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వేలో కీలకమైన గుంతకల్లు డివిజన్ అటు ప్రయాణికుల సేవల్లో ఇటు ఆదాయ వనరుల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. భారీ ఆదాయంతో ఈ డివిజన్ సాధిస్తున్న ప్రగతిపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 10 ఏళ్లలో భారతీయ రైల్వే రంగం సరికొత్త రూపు సంతరించుకుంది. డీజిల్ ఇంజిన్ల నుండి విద్యుత్ ఇంజిన్ల వరకు, సాధారణ ఎక్స్ప్రెస్ల నుండి అత్యాధునిక వందే భారత్ రైళ్ల వరకు ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా గుంతకల్లు డివిజన్ సరుకు రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది. అమృత్ స్టేషన్ పథకం కింద తిరుపతి, రేణుగుంట స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నారు. గుంతకల్లు డివిజన్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 15.7 మిలియన్ టన్నుల లోడింగ్ను సాధించి రికార్డు సృష్టించిందని, రవాణా రంగంలో 1,143 కోట్లు, ప్రయాణికుల ద్వారా 1,101 కోట్ల ఆదాయాన్ని సాధించామని, మొత్తంగా అన్ని విభాగాల్లో కలిపి 2,500 కోట్ల రూపాయల అత్యధిక ఆదాయాన్ని గడించారని గుంతకల్లు రైల్వే DRM చంద్రశేఖర్ గుప్తా తెలిపారు. Our division has recorded highest ever performance across various key parameters in both freight segment as well as in the passenger segment, and I am very happy to inform you that we have had a highest ever total earning both in passenger segment as well as in the freight segment, and we had the highest freight loading in our division. Has been a highest ever actually, 15.7 million ton and registering a growth of 18.7%. We had a highest ever freight earnings and registering a growth of 12.8%, and highest ever passenger earning has been made in Guntakal division. రైల్వే స్టేషన్లు ఇప్పుడు చాలా శుభ్రంగా ఉంటున్నాయి. గతంలో మెట్లెక్కడానికి చాలా ఇబ్బంది అయ్యేదని, ఇప్పుడు ఎస్కలేటర్లు, లిఫ్ట్లు ఉండడం వలన వృద్ధులకు చాలా మేలు జరుగుతోందని ప్రయాణికులు తెలిపారు. మేము ఎక్కువ ప్రయాణం ట్రైన్లో చేస్తుంటాము. ఈ ముందు కంటే ఇప్పుడు చాలా నీట్నెస్ ఉంది. స్టేషన్లో కూడా నీట్నెస్ ఉంది, ట్రైన్లో కూడా నీట్నెస్ ఉన్నాయి, బాత్రూంలో లెట్రిన్స్ అన్ని నీట్నెస్ ఉన్నాయి. కొంచెం ముసలిళ్ళకి, వృద్ధులకి, వికలాంగులకి లిఫ్ట్ పెట్టినారు ప్రయాణించడానికి. ఇప్పుడు సౌకర్యం చాలా బాగుంది. మేము అబ్జర్వ్ చేసింది ఏమంటే భారతీయ రైల్వేలో గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఎంతో అభివృద్ధి దిశగా ప్రయాణిస్తున్నాయి సార్. ఇంతకుముందు ప్లాట్ఫామ్లకు ఇప్పుడు ప్లాట్ఫామ్లకు చాలా తేడా ఉంది సార్. చాలా రద్దీగా ఉండేది, ప్లాట్ఫామ్స్ కూడా అంత వైడ్గా ఉండేవి కావు. ఇప్పుడు మొత్తం మారిపోయింది. గుంతకల్ రైల్వే స్టేషన్ రూపురేఖలే మారిపోయాయి. ట్రైన్స్ చాలా అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ నుంచి ఎక్కడ పోవాలన్నా కూడా, ఏ రూట్కి పోవాలన్నా కూడా ట్రైన్స్ చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే ఎక్స్ప్రెస్ కాకుండా ప్యాసింజర్ ట్రైన్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి సార్. సాంకేతికతను జోడించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ గుంతకల్లు రైల్వే డివిజన్ ముందుకు సాగుతోంది. అంతేకాకుండా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రికార్డు స్థాయి ఆదాయాన్ని ఆర్జిస్తోంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ UPI భారత్లో తన కార్యకలాపాలు ప్రారంభించి నేటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దేశాన్ని నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుండి రియల్ టైం డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు మార్చడంలో UPI కీలక పాత్ర వహించింది. వినియోగదారులు తమ బ్యాంకు లేదా ప్లాట్ఫామ్లతో సంబంధం లేకుండా సునాయాసంగా లావాదేవీలు జరపడానికి UPI వీలు కల్పిస్తోంది. 2021 సంవత్సరంలో 216 బ్యాంకుల నుండి 2026 జనవరి నాటికి 691 బ్యాంకులకు విస్తరించిన UPI నెట్వర్క్ 10 ఏళ్ల సమయంలో ఏకీకృత చెల్లింపుల మౌలిక సదుపాయంగా అభివృద్ధి చెందింది. ప్రపంచ రియల్ టైం చెల్లింపుల వ్యవస్థ లావాదేవీల పరిమాణంలో UPIకి సుమారు 49% వాటా ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారతదేశ విదేశీ మారక నిల్వలు $9 బిలియన్ పైగా పెరిగి $697 బిలియన్ చేరుకున్నాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక నివేదికలో వెల్లడించింది. ఏప్రిల్ మొదటి వారంలో విదేశీ మారక నిల్వలు బలంగా పుంజుకున్నాయని, ఇది మెరుగైన బాహ్యరంగ స్థిరత్వాన్ని సూచిస్తోందని పేర్కొంది. న్యూఢిల్లీలో దక్షిణ ఢిల్లీ ఏ సేక్రెడ్ డైలాగ్ పేరుతో కళా ప్రదర్శన జరుగుతుంది.
ముఖ్యంగా చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన అరుదైన చిత్రాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రదర్శనలో దక్షిణాదికి చెందిన ప్రసిద్ధ తంజావూరు, మైసూరు చిత్రపటాలు, అలాగే ఉత్తరాదికి చెందిన పిచ్పై పెయింటింగ్లు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దేవతామూర్తుల చిత్రాలతో పాటు అరుదైన వస్తువులను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. భారత్ క్వాంటమ్ టెక్నాలజీలలో వేగంగా ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యానికి అనుగుణంగా నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద 1000 కిలోమీటర్ల క్వాంటమ్ నెట్వర్క్ను శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. 8 ఏళ్లలో 2000 కిలోమీటర్ల నెట్వర్క్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 3 ఏళ్లలోపే 1000 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం. సాధారణ ఇంటర్నెట్ లేదా ఫోన్ నెట్వర్క్లు హ్యాకింగ్కి గురయ్యే అవకాశం ఉంటుంది. కానీ క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్కి డిస్ట్రిబ్యూషన్ అనే పద్ధతి ఉపయోగించడం వలన సమాచారాన్ని దొంగలించడం అసాధ్యమవుతుంది. అంతేకాకుండా ఎవరైనా డేటాను హ్యాక్ చేయడానికి, దొంగలించడానికి ప్రయత్నిస్తే ఆ విషయాన్ని తక్షణమే గుర్తించవచ్చు. గత ఏడాది డిసెంబర్ 23న మాస్కోలో ప్రారంభమైన ఈ ప్రదర్శన ఇండియా ది ఫ్యాబ్రిక్ ఆఫ్ టైమ్ ప్రదర్శన ఘనంగా ముగిసింది. మాస్కోలోని జార్వాద్వే పార్క్ మ్యూజియంలో జరిగిన ముగింపు వేడుకల్లో 2 దేశాల దౌత్యవేత్తలు, కళాకారులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ క్రాఫ్ట్ మ్యూజియం, రష్యాలోని ప్రముఖ మ్యూజియంల ఉమ్మడి భాగస్వామ్యంతో భారతీయ వస్త్రకళా వైభవాన్ని రష్యాలో ప్రదర్శించారు. హస్తకళ అకాడమీ వారు పట్టుచీరలు, పంజాబీ ఎంబ్రాయిడరీ దుప్పట్లు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దేశంలో ఏటా సుమారు 78 లక్షల మెట్రిక్ టన్నుల వస్త్ర వ్యర్థాలను ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో అత్యధిక భాగంగా చెత్త కుప్పల్లోకి చేరి పర్యావరణానికి ముప్పుగా మారుతున్నాయి. అయితే ముంబై నగరం ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొంది. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద ముంబై మున్సిపల్ కార్పొరేషన్, ఎస్బీఐ ఫౌండేషన్ సంయుక్తంగా టెక్స్టైల్ రికవరీ సెంటర్ ప్రారంభించింది. ప్రజల వద్ద నుండి సేకరించిన బట్టలను ముందుగా శానిటైజ్ చేసి వాటి రంగు, నాణ్యత ఆధారంగా వర్గీకరిస్తారు. స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు ఈ పాత వస్త్రాల నుండి నూలును లేదా ముక్కలను ఉపయోగించి చేనేత యంత్రాలపై అద్భుతమైన వస్తువులను తయారు చేస్తున్నారు. పాత బట్టలను అందమైన బ్యాగులు, మ్యాట్లు, ఇంటి డెకరేషన్ వస్తువులుగా మారుస్తున్నారు. ఢిల్లీలో కాలుష్యం అనేది తీవ్రమైన సమస్యగా మారింది. ముఖ్యంగా శీతాకాలంలో వాహనాల నుండి వెలువడే పొగ వలన గాలి నాణ్యత పడిపోతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2026-2030 ముసాయిదాను సిద్ధం చేసింది. ఈ కొత్త పాలసీలో ఈవీ వాహనాలు కొనేవారికి రాయితీలు, పన్ను మినహాయింపులు ప్రకటించారు. ఢిల్లీలో నమోదవుతున్న మొత్తం కాలుష్యంలో దాదాపు 23% వాహనాల నుండే వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. కొత్త పాలసీ ప్రకారం ఎలక్ట్రిక్ వాహనాల ధరలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మినహాయింపుల వలన ఈవీ వాహనాల ప్రారంభ ధర గణనీయంగా తగ్గి పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా మారనున్నాయి.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు నిరుపేదల పాలిట వరంగా మారుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ యువతకు ఉపాధి కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ప్రవేశపెట్టిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన తిరుపతి జిల్లాలో విజయవంతంగా సాగుతుంది. ఇంటికే పరిమితమైన మహిళలను ఈ పథకం ఎలా పారిశ్రామికవేత్తలుగా మారుస్తుందో ఈ కథనంలో చూద్దాం. మారుమూల గ్రామాలలోని 15 నుండి 35 ఏళ్ల మధ్య వయసున్న గ్రామీణ యువతకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ కౌశల్య యోజన కింద ఉచితంగా నైపుణ్య శిక్షణ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. తిరుపతి జిల్లాలో గత ఏడాది కాలంలోనే 18,483 మంది మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కేవలం శిక్షణ ఇవ్వడమే కాకుండా 4 నెలల పాటు కుట్టు మిషన్లపై అవగాహన కల్పించి ఆ తర్వాత వారికి ఉచితంగా కుట్టు మిషన్లను కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ నైపుణ్యం ద్వారా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా తమ కుటుంబాలను పోషించుకోగలిగే స్థితికి చేరుకున్నారు. 10 మందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సో గవర్నమెంట్ నిర్వహించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం కింద నేనైతే టైలరింగ్ కోర్స్ నేర్చుకున్నాను. నేనే కాకుండా నా ద్వారా ఒక 10 మందికి నేనైతే జీవనోపాధి కల్పిస్తున్నాను. సో ఈ టైలరింగ్ కోర్స్ ద్వారా నేనైతే నెలకు ఒక 50,000 సంపాదించుకుంటున్నాను. నేను నా కుటుంబాన్ని కూడా ఈ జీవనోపాధి చేసుకొని చూసుకోగలుగుతున్నాను. ఇలాంటి కోర్సెస్ పెట్టి మహిళా అభివృద్ధికి తోడ్పడుతున్న గవర్నమెంట్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కౌశల్య యువజన పథకంలో టైలరింగ్ నేర్చుకుని ఉన్నాను. మున్సిపల్ ఆఫీస్ కాడ 4 నెలలు ట్రైనింగ్ తీసుకున్నాను. దాని ద్వారా నేను మిషన్ పెట్టుకుని ఇంట్లో కుట్టుకోగలుగుతున్నాను. జాకెట్లు డ్రెస్సులు అన్నీ కుట్టుకుని దాని ద్వారా నెలకి నాకు 10,000 దాకా అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ నేను పిల్లలకి చదువులకి ఖర్చులకి పెట్టుకోగలుగుతున్నాను సార్. మున్సిపాలిటీలో ట్రైనింగ్ చేసుకున్నాను టైలరింగ్. నా జీవన సారం జరుపుకుంటున్నాను. 10 మందికి నేను నేర్పిస్తున్నాను. దీని తరపున ఇంట్లోకి నేను చూసుకుంటున్నాను. నేను జీవనాలను చేసుకుంటున్నాను. నాకు నెలకి 20,000 దాకా వస్తుంది. దీన్ని పెట్టుకొని ఇంట్లోకి సంసారం చూసుకుంటున్నాము. పిల్లల్ని పోషించుకొని ఇంట్లోకి జరుపుకుంటున్నాము. నేను దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్య యోజన పథకంలో 4 నెలలు శ్రీకాళహస్తి మిషన్ మీద 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చారు. ఎలా బ్లౌజ్ కుట్టాలి, డ్రెస్ కుట్టాలి, కొత్త మోడల్స్ ఎలా కుట్టాలి. చాలా సంతోషం. దీనివల్ల నాకు ప్రతి నెల ఒక 10,000 దాకా ఇన్కమ్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే మన ఇంటికి చాలా ఉపయోగపడుతుంది. గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించి యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాకుండా మహిళా సాధికారతకు ఈ పథకం ఒక బలమైన పునాదిగా నిలుస్తోంది. పాకిస్తాన్ వేదికగా ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు ప్రారంభమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్ముజ్ జలసంధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా త్వరలోనే హర్ముజ్ జలమార్గాన్ని తెరిపిస్తుందని పేర్కొన్నారు. ఇరానీయులకు తమ చేతిలో ఎటువంటి ఆయుధమూ లేదన్న విషయం అర్థమైనట్లు లేదని వ్యాఖ్యానించారు. No nuclear weapon, number one. I think it's already been regime change, but we never had that as a criteria. No nuclear weapon. That's 99% of it. Strait of Hormuz as well? Yeah, but that'll open up automatically. The answer is yes, but the strait will open up. If we just left, the strait's going to, otherwise they make no money. So the strait's going to open, but what we have is no nuclear weapon, but we'll open the strait anyway. Don't forget, we don't use the strait. Other countries use the strait. So we do have other countries coming up, and they'll help out, but we don't use it. It won't be easy. It won't be. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు భారతీయ రైల్వే వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ రైళ్లలో ప్రయాణించిన వారి సంఖ్య 3,98,00,000కు చేరి రికార్డు సృష్టించింది. గతంతో పోలిస్తే ఇది 34% వృద్ధి నమోదు కావడం ఈ సేవలకు పెరుగుతున్న ఆదరణను స్పష్టమవుతోంది. వేగవంతమైన ప్రయాణ సౌకర్యం, సమయ పాలన, ఆధునిక రైలు ప్రయాణం పట్ల ప్రాధాన్యత పెరుగుతున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. 2019లో న్యూఢిల్లీ, వారణాసి మార్గంలో ప్రారంభమైన వందే భారత్ సేవలు ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఇప్పటివరకు 1,00,000కు పైగా ప్రయాణాలతో 9.1 కోట్ల మందికి పైగా సేవలు అందించాయి. పాము విషం ప్రాణాంతకమని మనందరికీ తెలుసు. కానీ అదే విషంతో వేల మంది ప్రాణాలను కాపాడవచ్చు.
గుజరాత్లోని ధరంపూర్ శాస్త్రవేత్తలు గత 33 ఏళ్లుగా సుమారు 21,000 మంది పాముకాటు బాధితులను కాపాడారు. ధరంపూర్లోని స్నేక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రీయ పద్ధతిలో పాముల నుండి విషాన్ని సేకరించి దానిని విరుగుడు మందుగా మార్చే ప్రక్రియ నిరంతరం సాగుతుంది. రీసెర్చ్ సెంటర్లో పాములను అత్యంత జాగ్రత్తగా సంరక్షిస్తారు. రసెల్ వైపర్, కోబ్రా వంటి ప్రమాదకర పాముల కోసం ప్రత్యేకమైన ఎన్క్లోజర్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా డాక్టర్ డిసి పటేల్ 30 ఏళ్ల అనుభవాన్ని రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఆయన ప్రతి పేషెంట్ వివరాలను డిజిటలైజేషన్ చేస్తున్నారు. సాధారణంగా ఏ ఇంటి బయట చూసినా యజమాని పేరుతో ఉన్న నేమ్ ప్లేట్ కనిపిస్తుంది. కానీ హర్యానాలోని అంబాలా జిల్లా ఖేడాగని గ్రామంలో ప్రతి ఇంటిలో విద్యావంతులైన ఆడపిల్లలు, కోడళ్ల పేరుతో నేమ్ ప్లేట్లు కనిపిస్తుంది. బేటీ బచావో బేటీ పడావో నినాదానికి నిలువెత్తు సాక్ష్యంగా ఈ గ్రామం నిలుస్తుంది. గ్రామంలోని ప్రతి ఇంటి వెలుపల మహిళల విద్యార్హతలను స్పష్టంగా నేమ్ ప్లేట్లపై ప్రదర్శిస్తున్నారు. ఈ చొరవతో ఒక ఇంటి బయట అమ్మాయి పేరు మరియు ఆమె డిగ్రీ లేదా పీజీ వివరాలు చూసినప్పుడు ఇతర తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలను ఉన్నత చదువులు చదివించాలని ప్రేరణ పొందుతున్నారు. ఇది కేవలం పేరుగా మాత్రమే కాకుండా సమాజంలో వారికి దక్కిన గుర్తింపని అక్కడ మహిళలు భావిస్తున్నారు. చైనాలోని నిగ్బోలో జరిగిన బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో భారత ఆటగాడు ఆయుష్ శెట్టి ఫైనల్కు చేరుకున్నాడు. ప్రపంచ నెంబర్ 1 ర్యాంకర్ థాయిలాండ్కు చెందిన కున్లపుత్ విదిర్సన్ను ఓడించారు. ర్యాంకులో 25వ స్థానంలో ఉన్న ఆయుష్ శెట్టి మొదటి రౌండ్లో వెనుకబడినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 133వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 24వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింకు ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. मन की बात माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी भारत की जनता से साझा करेंगे अपने मन की बात। అంతర్ ఒడిశా నుండి మన్నార్ గల్ఫ్ వరకు ఉత్తర దక్షిణ ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే సమయంలో గంటకు గరిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ బెంగాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం.
దేశవ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘన నివాళులు. మధ్యప్రదేశ్లోని రైసెస్ జిల్లాలో 3 రోజుల ఉన్నత్ కృషి మహోత్సవాన్ని ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. క్వాంటమ్ కమ్యూనికేషన్లో కీలక మైలురాయిని అధిగమించిన భారత్ 1000 కిలోమీటర్ల మేర సురక్షిత సమాచార వ్యవస్థ విజయవంతం. దేశంలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యూపీఐ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.